జై జై శంకర హరహర శంకర. అద్వైతం కోరిక యొక్క లక్ష్యం. ఏ సుఖం మనం పొందినా ఈ జీవాహంకారానికి సంబంధించినదే. కోరికలను నెరవేర్చడం వల్ల ఈ అహంకారం ఆనందాన్ని పొందుతోంది. కానీ ఆత్మ ఏదీ కోరదు. కోరిక ఎప్పుడు కలుగుతుంది? తనకంటే వేరైనది ఉన్నప్పుడు. ఆత్మకు బాహ్యమనేది లేదు కదా. ఈ చిన్న నేననే జీవుడు ఆత్మ చైతన్యం నుండి వచ్చిన కోరిక కూడా ఆత్మ నుండే వస్తుందా? కోరిక ఆత్మను లక్ష్యం చేసుకుంటుందా? జీవుని మనస్సునకు ఆత్మ గురించి తెలియకపోయినా కోరిక ఆత్మను లక్ష్యం చేసుకుంటుందా? అయినా ఉపనిషత్తులు ఎట్లా వివరించాయి? యాజ్ఞవల్క్య మహర్షి భార్య అయిన మైత్రేయికి ఉపదేశం ఇస్తూ కోరిక అనే పదానికి బదులు ప్రేమ అనే పదం వాడారు. రెండింటికి దగ్గర సంబంధం ఉంది. మన కోరికను బట్టి వస్తువులను ప్రేమిస్తాం కదా. ప్రేమించకపోతే కోరం. భార్య భర్తను ప్రేమిస్తుందంటే అతని కోసం కాదని తన తృప్తి కోసమే అన్నాడు. అట్లాగే అతడి మెను కూడా. అందువల్ల వస్తువులు ప్రేమ పాత్రములు అయ్యాయి. లోగడ మీకు చెప్పాను గుర్తుందా? తండ్రి ముందు డబ్బును, తర్వాత కొడుకును, తర్వాత రెండవ భార్యను, తన ఆరోగ్యాన్ని, జ్ఞానేంద్రియాలకై కర్మేంద్రియాలను విడిచిపెట్టడం. ఇట్లా మానసిక తృప్తి కోసం మొత్తం ఇంద్రియాలనే మనస్సునే లక్ష్యం చేయకపోవడం మొదలైనవి. ఇట్లా అన్ని కోరికలకు జీవితం దాని మూలం ఆత్మయే. దీనినే ఏదో విధంగా జీవులు కోరుతారు. పై కథలో ఒక్కొక్క కోరికనే మరొక కోరిక కోసం విడిచిపెడుతున్నాం. శరీరం కంటే మనస్సు పొందే ఆనందం కోసం శరీరాన్ని కూడా వదిలిపెట్టాలని సిద్ధపడుతున్నాడు. శరీరం ఉంటే మనస్సు ఉంటుందనే భావన కూడా లేకుండా తెగిస్తున్నాడు. ఇది ఒక విధంగా ఆత్మ కోసమే, అంటే అబద్ధమైన నేను కోసమే. మనస్సును ఆత్మకు వశం చేయుట వేరు, మరి ఈ ఆత్మను పొందడం ఎట్లా? మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.